ఒకరోజు శివపార్వతులు కైలాసం వెళ్తూ త్రిపుర అనే ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవడానికి ఆగుతారు. అదే ప్రదేశంలో శివపార్వతులు భక్తుడైన కల్లు కుమారుడు ఉంటాడు. అతను శివపార్వతులను చూసి శివుడి దగ్గరికి వచ్చి నన్ను కూడా కైలాసానికి తీసుకువెళ్ళండి అని అడుగుతాడు. కానీ కైలాసంలో సామాన్యులు నివసించడానికి వీలు పడదు కాబట్టి ఆ విషయం తన భక్తుడైన కల్లు కుమారుడికి నేరుగా చెప్పలేక తెల్లవారుజాము వరకు మేము ఇక్కడే ఉంటాం. ఈలోపే నువ్వు ఈ చుట్టుపక్కల ఉన్న రాళ్ల మీద 1000 విగ్రహాలు చెక్కగలిగితే నిన్ను కూడా మాతో తీసుకువెళ్తాం. కానీ నువ్వు ఒక్క విగ్రహం కూడా చెక్కలేకపోతే నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్లిపోతామని చెబుతారు. దానికి కల్లు కుమారుడు అంగీకరించి వెంటనే విగ్రహాలు చెక్కడం మొదలు పెట్టాడు. కల్లు కుమారుడి నైపుణ్యం చూసి శివుడు పక్కనే ఉన్న ఒక కోడిని పిలిచి తెల్లవారక ముందే కుయ్యమని చెబుతాడు. కల్లు కుమారుడు ఎంతో వేగంగా విగ్రహాలు చెక్కుతూ ఉండగా ఆ కోడి వేగంగా కూస్తుంది. దాంతో అప్పుడే తెల్లవారిపోయిందని కల్లు కుమారుడు నిరాశ చెంది ఆపేస్తాడు. అప్పుడు శివుడు ఆ విగ్రహాలను లెక్కపెట్టి చూడగానే 1000 కంటే ఒక విగ్రహం తక్కువగా ఉంటుంది. అతని కష్టం చూసి శివుడిపై ఉన్న భక్తిని చూసి శివుడికి మనస్సు కరిగిపోయి కల్లు కుమారుడిని కూడా తనతో తీసుకువెళ్తాడు. ఆ విగ్రహాలు త్రిపురలో ఇప్పటికీ ఉన్నాయని చెబుతూ ఉంటారు. ఓం నమః శివాయ.